ప్రజాప్రతినిధులు అయినాక ఎప్పుడు పని పని అనుకుంటా తిరుగుడే ఉంటుంది. ఏమన్నా రికామ్ దొరికితే బాగుండు, అట్లా పోయి క్రికెట్ ఆడుడో వాలీబాల్ ఆడుడో ఏదైనా టూర్కు పోవడో చేద్దాం అనుకుంటారు. కానీ అసలే తీర్వాటం కాదు. కానీ లోపట మనసుకు నచ్చినట్టు ఉండలేకపోతున్నాం అనే హెల్త్ అయితే ఎప్పటికీ ఎంబటే ఉంటుంది. ఇక ఏదైనా ఓపెనింగ్లకో రిబ్బన్ కత్తిరించులకో పోయినప్పుడు లోపటున్న క్రీడాకారులను బయటకు తీస్తుంటారు లీడర్లు. వరక్క మనం వచ్చే వరకే ఓపెనింగ్ అయిపోయినట్టున్నది కదా. మంత్రి సీతక్క బ్యాటింగ్ చేస్తున్నది, అడిదిక్కు మూలుగు కాంగ్రెస్ అధ్యక్షుడు అశోక్ అన్న బౌలింగ్ చేస్తున్నాడు. అన్న బాల్ చూసేయి జరా, అక్క చెక్క కొట్టాల మొత్తం ఇయ్యాల. అబ్బా మిస్ అయిపోయా కదా. ఈసారి కొడితే షెండి ఎడపోయిందో ఎంకులాడుతాందుకు ఏ నీళ్ళు పట్టాలక్క. అదే అశోక్ అన్న నువ్వు వేసుకో ఇక. ఏ పిల్లగాళ్ళు అన్నలు దూరం జరుగురే, మళ్ళీ అక్క షెండిని కొడితే ఆయనతో పంతకో కంతకో తలిగితే లేని పరిశాన్ దూరం ఉండురు జరా. అక్క షెండిని కొడితే వాళ్ళందరికీ ఏడ దెబ్బలు తాకుతాయని డిఫెన్స్ ఆడినట్టున్నది. లేదంటే నా బాల్ వక్కలయ్యేదే కానీ బ్యాటింగ్ కాదు కానీ బౌలింగ్లో మన తడాకేందో చూద్దామక్క. అరే తమ్ముళ్ళు మీరు అక్కకు బాల్ అందియాలి, పట్టుకొని రెడీలు ఉండాలి సరేనా. అదే అబ్బా అక్కేసే ఒక్క షెండి మొన్న మనం మిలిటరీలు పాకిస్తాన్ మీద పంపిన రాఫెల్ జెట్స్ లెక్కనే పోతున్నాయి కదా. కొత్త నెట్లు కదా, ఎక్కువ స్పీడ్గా వేస్తే చినిగిపోతాయని అక్క చిన్నగా వేసినట్టున్నది షెండిని. లేదంటేనా షెండి ఈ పాటికి చంద్రమండలం పోయేదే. అన్నట్టు సీతక్క ములుగుల క్రికెట్ ప్రాక్టీస్ నెట్లు షాల్ చేసేందుకు పోయిన కాడ ఇక ఇట్లా ముచ్చమంతా సేపు ఆడి నెట్లకు బ్యాట్లకు బాళ్లకు బోనీ చేసింది అన్నట్టు. సీతక్క క్రికెట్ ఆడుతున్నంత సేపు ఎంబడున్న వాళ్ళంతా ఏమన్నా సప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేసిరా ఏం కథ.